వెల్కమ్ టు ఐ డ్రీమ్. నా పేరు లుంబిని. ఈ రోజు మనం సేవ్ చేసి ఇన్వెస్ట్ చేసే చిన్న అమౌంటే రేపొద్దున పెద్ద మొత్తమై మనకు బిగ్గెస్ట్ ఆపర్చునిటీస్ ని క్రియేట్ చేస్తుంది. సో మన ఇన్వెస్ట్మెంట్ అనేది ప్రాపర్ ప్లాన్ గా వెళ్ళాలి అని అంటే డెఫినెట్లీ గైడెన్స్ కావాలి. సో మనం గైడ్ చేయడానికి టుడే వీ హ్యావ్ ఆంఫీ రిజిస్టర్డ్ మ్యూచువల్ ఫండ్ డిస్ట్రిబ్యూటర్ సుభాష్ బాబు సార్ విత్ us. ఆయనతో మాట్లాడదాం. హలో సార్. హలో అమ్మా. సార్, ఎస్ఐపి సిస్టమాటిక్ ఇన్వెస్ట్మెంట్ ప్లాన్ పేరుకి తగ్గట్టుగానే సిస్టమాటిక్గా కన్సిస్టెంట్గా మనము ప్లాన్ చేసుకుంటేనే ప్రాపర్గా ఇన్వెస్ట్మెంట్ అవుతుంది. బట్ కొంతమంది ఏంటంటే ఏదో ఒక రీజన్ వల్ల, కొంచెంమంది ఇప్పుడు జాబ్స్ పోతున్నాయి, గ్యారంటీ లేదు కాబట్టి ఏదో ఒక రీజన్తో ఎస్ఐపి స్టాప్ చేయాల్సి వచ్చింది అనుకోండి, వాళ్ళు ఇంతవరకు ఇన్వెస్ట్ చేసిన మనీ పోతుందా అనేది ఒక క్వశ్చన్ మార్క్. ఇంకొకటి, అంతేనా, దానికి ఇంకా ఎలాంటి నెక్స్ట్ ఆప్షన్స్ ఏమి ఉండవా అనేది ఒకటి. దానికి ఏం చెప్తారు? ఓకే, మీరే యాక్చువల్ సొల్యూషన్ చెప్పేశారు ఆన్సర్లో, ఈ క్వశ్చన్లోనే. చాలామంది ఎస్ఐపి స్టాప్ చేయాలి అనుకునే వాళ్ళు ఈ కారణం వల్ల చేయరు. చాలామంది నేను చూసిన ఇన్వెస్టర్స్ మైండ్ సెట్ ఎలా ఉంటుంది అంటే, మార్కెట్ పడిపోతుంది, ఎస్ఐపి అప్పుడే మంచిది అంటారా, అంటే ఎఫ్డి చేయడం బెటర్ అంటారా, ఇలా వాళ్ళకి థాట్స్ వచ్చిన వాళ్ళు ఆపుతారు ఎస్ఐపిలో. లేదు, ఉద్యోగం కొంచెం ప్రాబ్లంగా ఉంది, లేదా నేను ఆపేసి హైయర్ స్టడీస్ వెళ్దాం అనుకుంటాను, 2-3 years నేను ఉండను, అప్పుడు ఎస్ఐపి స్టాప్ చేసి ఉద్యోగం వచ్చిన తర్వాత మళ్ళీ నేను చేరిన తర్వాత స్టార్ట్ చేస్తాను. అలాంటి వాళ్ళకి ఎస్ఐపి స్టాప్ చేయడం రైట్ డెసిషన్ అది. లేదా ఇంకేదో కొంచెం ఖర్చులు వస్తున్నాయి, నాకు ఇంత మేనేజ్ చేయలేకపోతున్నాను, తగ్గించుకోవాలా, ఆపాలా, ఇలాంటి వాళ్ళకి రైట్ అప్రోచ్. ఓకే, సో మన ఎస్ఐపిలో మనం అమౌంట్ తగ్గించవచ్చు, పెంచవచ్చు, 2 ఆప్షన్స్ ఉన్నాయి. అఫ్కోర్స్ కంటిన్యూ అలాగే చేయొచ్చు. ఇప్పుడు పాజ్ చేయొచ్చు. ఎస్ఐపి 1-2-3 months పాజ్ చేయొచ్చు. సో అంటే 3 months ప్రొవైడ్ చేస్తాం మ్యాక్సిమం. లేదు ఇంకొంచెం 6 నెలల దాకా నాకు విజిబిలిటీ లేదు, నా జాబ్ ట్రయల్స్ కానీ, లేకపోతే ఇంకేదో నా అప్రోచ్లో కానీ, లేకపోతే అలా ఉన్నప్పుడు స్టాప్ చేయొచ్చు ఎస్ఐపిని. నష్టం ఏమీ ఉండదు స్టాప్ చేస్తే. నష్టం ఏంటంటే మీకు కాంపౌండింగ్ ఎఫెక్ట్ మీరు తగ్గుతుంది. అంటే ఇన్వెస్ట్మెంట్కి మీరు దాంట్లో ఎక్స్ట్రా ఫ్యూయల్ యాడ్ చేయట్లేదు, అంతే. ఎందుకు యాడ్ చేయట్లేదు, కారణం ఉంది మీకు, అది జెన్యూన్ కారణం కాబట్టి మీరు యాడ్ చేయట్లేదు, ఫైన్. మీరు ఎప్పుడైతే మళ్ళీ మీరు రెజ్యూమ్ చేస్తారో అప్పుడు దాన్ని మళ్ళీ మీరు కంటిన్యూ చేయొచ్చు ఎస్ఐపి స్టాప్ చేసిన తర్వాత. ఓకే, ఇందాక నేను చెప్పినట్టు స్టాప్ చేస్తే క్యాజువల్గా స్టాప్ చేస్తే చాలా నష్టాలు ఉన్నాయి. ఎందుకంటే ఎప్పుడు రెజ్యూమ్ చేస్తే వాడికి ఐడియా లేదు వాళ్ళకి. ఇప్పుడు మార్కెట్ పెరిగాక చేద్దామని చాలామంది అనుకుంటూ ఉంటారు. అది నా ఎక్స్పీరియన్స్, ఎవరు దానికి సరిగ్గా మళ్ళీ రెజ్యూమ్ చేసి రాదు. యాక్చువల్ నష్టపోయేది వాళ్ళే. అంటే క్యాజువల్గా జంప్ అవుట్ చేసే వాళ్ళకి ఎస్ఐపి స్టాపింగ్ ఈజ్ నాట్ గుడ్, నాట్ ఎట్ ఆల్ గుడ్ యాక్చువల్గా. సో ఇది మనం గుర్తుపెట్టుకోవాలి ఎస్ఐపి దీంట్లో. ఇంకోటి ఏమిటంటే మార్కెట్ ఫ్లక్చువేషన్స్ చాలా ఉంటాయి, దాన్ని బట్టి ఎస్ఐపిలో బెనిఫిట్ వస్తుంది యాక్చువల్ చెప్పాలి అంటే. అంటే మార్కెట్ డౌన్లో ఉన్నప్పుడు ఎవ్రీ మంత్ వెళ్ళి ఇన్స్టాల్మెంట్స్లో నుంచి మనకి ఎక్కువ యూనిట్స్ మన బ్యాగ్లోకి వస్తూ ఉంటాయి, మన అకౌంట్లోకి వస్తూ ఉంటాయి. లేకపోతే మార్కెట్ రివైవ్ అయినప్పుడు హైయర్ యూనిట్స్ ప్లస్ హైయర్ వాల్యూ, అది మన వాల్యూ అవుతుంది, వెల్త్ అవుతుంది. సో వెల్త్ క్రియేషన్ ఆబ్జెక్టివ్లో ఎస్ఐపి ఈజ్ ద బెస్ట్ ఆప్షన్. ఇప్పుడు మనం ఎక్స్పీరియన్స్ చేస్తున్నాం. September 2024 నుంచి మన మార్కెట్ ఫ్లాట్గా ఉంది, కొంచెం లేస్తుంది, మళ్ళీ పడిపోతుంది. 1%, 0.5%, 2% అలాగే మూవ్ అవుతాం 24 September నుంచి. అంటే ఇప్పుడు జూలై ఆల్మోస్ట్ జూన్ అయిపోయింది, ఒక 2 months సెప్టెంబర్ వస్తుంది. అంటే 2 yearsగా మనం ఇలా మన మార్కెట్స్ స్ట్రగుల్ అవుతున్నాం. మనం చాలామంది ఇన్వెస్టర్స్ కానీ, కామన్ డబ్బు మార్కెట్స్లో ఉండేవాళ్ళు కానీ, ఉంచాలా, తీసేయాలా, ఆపేయాలా, ఏం చేయాలి, మార్కెట్ వార్ అవుతోంది, ఆగిపోతుందా, ఆయిల్ ప్రైస్ పెరిగిపోయింది, ఇన్ఫ్లేషన్ అయిపోతుంది, ఇలా వాళ్ళు అన్నెసెసరీ వాళ్ళు క్వశ్చన్స్ మైండ్లో పెట్టుకుని వాళ్ళు ఎస్ఐపి స్టాప్ చేయడం, దేర్ బై కాంపౌండింగ్ దాన్ని ఆపేయడం, అది చేస్తారు. సో మా క్లయింట్స్ ఏం చెప్తా ఉంటే, అలా మీరే స్టాప్ చేయొద్దు, మీకు ఇబ్బంది లేకపోతే కంటిన్యూ చేయండి, ఇది బెస్ట్ టైం టు ఇన్వెస్ట్. ఆన్ ది కాంట్రరీ ఇంకొంచెం డబ్బు ఉంటే దాంట్లో యాడ్ చేయండి, ఎక్కువ యూనిట్స్ వస్తే. ఇప్పుడు మార్కెట్ డౌన్లో ఉన్నప్పుడు కొనుక్కోవాలి, అది అందరూ చెప్పే థియరీ, కానీ తక్కువ మంది అర్థం చూసి ప్రాక్టీస్ చేస్తారు. సో దీంట్లో మన ఇండియా ప్రాబ్లం ఏం లేదు దీంట్లో. మన ఎకానమీ దీని వల్ల డైరెక్ట్గా మనం దీంట్లో లేవు, వార్లో మనం లేవు. సో వీఆర్ డూయింగ్ గుడ్. మనకు వచ్చే ఇబ్బంది వల్ల ఆయిల్ ప్రైసెస్ వల్ల మనకు వచ్చి ఎఫెక్ట్ అవుతున్నాం, అది సర్దుకుంటుంది, డెఫినెట్గా సర్దుకుపోయింది. ఎప్పుడే 1 monthగా ఇప్పుడు ఆయిల్ ప్రైసెస్ తగ్గుతున్నాయి, తర్వాత ఎకానమీ మళ్ళీ బ్యాక్ ఆన్ ట్రాక్ వస్తుంది, బాగానే ఉంది. సో మేము ఎప్పుడు ఏం చెప్తామంటే, ఇలా డిప్స్లో మీరు మార్కెట్ పడినప్పుడు ఇన్వెస్ట్ చేయండి, ఎస్ఐపి ఆపొద్దు, అన్లెస్ యూ హ్యావ్ ప్రాబ్లం. మీ ఉద్యోగం ఇప్పుడు ఐటీ వాళ్ళు చాలా మంది ఇబ్బంది ఫేస్ చేస్తారు సొసైటీలో.
అలాంటి వాళ్ళకి మేము చెప్తాం మీరు కాస్ట్ పాజ్ చేద్దాం 6 months ఆపుదాం కావస్తే ఓకే మీరు ఫ్రెష్ జాబ్ వచ్చినప్పుడు చెప్పండి మళ్ళీ రీస్టార్ట్ చేద్దాం రైట్ అలా వాళ్ళు భరోసా ఇస్తే వాళ్ళకి ఇంకా నమ్మకం పెరుగుతుంది మార్కెట్స్ మీద. సో దట్స్ హౌ యూ షుడ్ అప్రోచ్ జస్ట్ అబ్రప్ట్ గా ఎండ్ చేయకుండా మనకు ఒక ముందే ఆలోచన ఉంటే బెటర్. కరెక్ట్ రైట్ లాజిక్ రీజన్ ఉంటే వీ ఆల్సో సపోర్ట్ దెమ్ టు గైడ్ దెమ్ ఎలా చేయాలి ఉంటుంది గైడ్ చేయొచ్చు. ఓకే బట్ పెట్టిన అమౌంట్ అయితే మల్టిప్లై అవుతూనే ఉంటుంది కదా సార్. గుడ్ క్వశ్చన్. ఇప్పుడు ఎలాగంటే ఎలా మనం ఊహించుకోవచ్చు అంటే మనం కార్లో వెళ్తున్నాం ఇంజిన్ ఆఫ్ చేసాం కార్ సడన్గా అయిపోదు కదా కారు వెళ్తూనే ఉంటుంది. అవును సో దాంట్లో కార్ మన ఇన్వెస్ట్మెంట్ వెళ్తూనే ఉంటుంది. మార్కెట్ ఎలా మూవ్ అయితే అలాగే ఇన్వెస్ట్మెంట్ గ్రో అవుతూ ఉంటుంది. ఓకే సో ఎక్కడ దానికి స్టాపేజ్ కానీ నష్టం కానీ ఉండదు. ఇంకోటి ఏమిటంటే డబ్బు తీస్తే రిడీమ్ చేస్తే టాక్సేషన్ దానికి అవసరం ఎగ్జిట్ లోడ్లు అన్నీ పడతాయి. అది వేరే టాపిక్ ఆల్టుగెదర్. అదర్వైజ్ మీరు పెట్టిన డబ్బు ఎక్కడికి పోదు, ఓకే సేఫ్గా ఉంటుంది, ఓకే నో ప్రాబ్లం. అట్లీస్ట్ కట్టకపోయినా ఇన్వెస్ట్ చేయలేకపోయినా కూడా అది అట్లాగే ఉంచితే ఇంకా బెటర్ అంటారు. ఎస్ ఎస్ రైట్ కరెక్ట్ కరెక్ట్. రైట్ దేనికైనా ఒక ఆబ్జెక్టివ్ గోల్ ఉండాలి. ఇప్పుడు గోల్ లేకుండా మనం ఇన్వెస్ట్మెంట్ చేయడం కానీ ఎస్ఐపి స్టాప్ చేయడం కానీ రిడీమ్ చేయడం కానీ ఇవంటి గోల్ బేస్డ్గా ఉండాలి. మనం ఎక్కడ ఎందుకు అసలు ఇన్వెస్ట్మెంట్ చేసాం, ఒక 5 ఏళ్ళు 10 ఏళ్ళు ఇంత డబ్బు కావాలనుకున్నాం, ఇన్వెస్ట్మెంట్ స్టార్ట్ చేసాం, మార్కెట్ కొంచెం అప్ డౌన్గా ఉంది, ఏం చేయాలని కనుక్కోవడం, అడ్వైజర్ కనుక్కొని కొంచెం దాన్ని ఎలా మూవ్ ఫాలో అయ్యి చేసుకుంటూ వెళ్తే గోల్స్ డెఫినెట్గా మీట్ అవుతుంది. ఓకే బట్ ఎక్కువ పాజెస్ తీసుకున్నా కూడా ప్రాబ్లం అవుతుంది ఏమో కదా సార్. ఎక్కువ? ఎక్కువ పాజెస్ తీసుకున్నా కూడా ఫర్ ఎగ్జాంపుల్ ఒక 3 months అన్నారు మీరు మాక్సిమం, ఒక్కసారి 3 months తీసుకొని పాజ్ మళ్ళీ తర్వాత ఫ్యూచర్లో కూడా మళ్ళీ తీసుకుంటే ప్రాబ్లం అవుతుంది కదా. గ్రో అవుతుంది, వెల్త్ గ్రో అవుతుంది. మీ జర్నీలో మీకు స్పీడ్ బ్రేకర్స్ పడుతూ ఉంటాయి ఫైనాన్షియల్ జర్నీలో, వెల్త్ క్రియేషన్లో. ఓకే అంటే కారణం ఉంటే తీసుకోవచ్చు, కారణం లేకపోతే మాత్రం తీసుకోవడం కరెక్ట్ కాదు. రైట్ బట్ ఒకప్పుడు కట్టేంత కాకుండా కొంచెం అమౌంట్ మనం తగ్గించుకోవాలి అని అనుకుంటే ఎంత తగ్గించుకోవచ్చు సార్? 0 చేసేయచ్చు, హాఫ్ చేయొచ్చు, 1/4 చేయొచ్చు, 3/4 చేయొచ్చు, ఎంత చేయొచ్చు. ఎంత మీ ఎబిలిటీ బట్టి, ఓకే మీ ప్లానింగ్ బట్టి. ఓకే రైట్ సార్, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.